వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నేను మీ తిరకాసు. వీకెండ్ తమాషాకి బోల్డన్ని కబుర్లు పోగేసుకొచ్చాను. పవర్ఫుల్ పంచులు, మాటల తోటాలు, సినిమా డైలాగులు, చిత్రమైన వాదనలు చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి చూద్దాం. మనోభావాలు, మౌన రాగాలు దెబ్బతీసుకోకుండా సరదాగా చూసి ఎంజాయ్ చేయండి అబ్బా. ముందుగా హెడ్లైన్స్. ఏపీ పాలిటిక్స్ లో పేరుతున్న సినిమా డైలాగులు. జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ మళ్ళా సీజ్ చేస్తారా? ఆ ఊరు పేరు చెప్పండి, గిఫ్ట్ కొట్టండి. మీరు బెల్ట్ షాపు లేని ఊరు చూపిస్తే మీకు ఎంత బహుమానం కావాలో అంత ఇస్తాం. 1 year లో చేసిందేంటి అన్న కేటీఆర్. 12 నెలల పాలన మొత్తం నువ్వు పీకిందేందని నేను అడుగుతా ఉన్నా. సీఎంను ఢిల్లీలో ఎవ్వరూ దాకడం లేదంటున్న హరీష్ రావు. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. ఎప్పుడూ ఏడిపోయినా అంటున్న రేవంత్ రెడ్డి. పొద్దున్న లేతే ఒకటే ఏడుపు, శాపనార్థాలు. తెలంగాణలో వచ్చిన భూకంపానికి కారణం అదేనట. దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. చెల్లికి పెళ్లి జరగాలి మళ్ళీ అని ఒక సినిమాలో తనికెళ్ళ భవని కవిత రాస్తాడు. చెల్లికి మళ్ళీ పెళ్ళేంట్రా అని అతన్ని బూతులు తిడుతూ కుప్పలు తెప్పలుగా ఉత్తరాలు రాసేస్తారు పాఠకులు. మొన్న కాకినాడలో జరిగిన డ్రామా చూస్తుంటే నాకు ఆ కవితే గుర్తొస్తోంది అంటున్నారు అంబటి రాంబాబు సార్. ఎందుకో ఏంటో అడుగుదాం ఆయన్ని. నమస్తే సార్. మొన్న చాలా చిత్రం, ఇంతకు ముందు కూడా చెప్పా. అవును సార్, ఈ మధ్య చిత్ర విచిత్రాలు భలే జరిగిపోతా ఉన్నాయి. ఇంతకీ మీకు కనిపించిన ఆ చిత్రం ఏంటి సార్? సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? అక్కడికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? షిప్ అనంట సీజ్ చేశారంట. సినిమా డైలాగ్ కాదు సార్, నిజంగానే ఎవరు ఆ పేరుతో సినిమా తీస్తున్నారు. టైటిల్ రిజిస్టర్ కూడా చేయించేశారు. అది పవన్ అన్న కెపాసిటీ అంటే. కలెక్టర్ వెళ్ళాడు అంతకు ముందు. కలెక్టర్ ఏం చేశాడు? ఆ షిప్ చూశాడు, లోపలంతా పరిశీలించాడు. ఆ తర్వాత ఏం చేశాడు? దాని మీద యాక్షన్ అన్నాడు. ఎందుకు సార్? దానిలో దొంగ బియ్యం ఉందన్నారు, దాన్ని సీజ్ చేయాలన్నారు. అయిపోయింది కదా. మళ్ళీ వీళ్ళు ఎందుకు వెళ్ళారు? మళ్ళీ వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ సీజ్ షిప్ అన్నాడంట. మళ్ళీనా? అదేంది అది? కలెక్టర్ ఒకసారి చేశాడు కదా. ఒకసారి కలెక్టర్ చేశాడు, మళ్ళీ ఈ నీళ్ళు మళ్ళీ చేశాడు. చేస్తే చేయనీడు సార్, సీల్ గట్టిగా ఉంటది. నాకు తనికెళ్ళ బర్లి సినిమా ఒకటి గుర్తుంది నాకు. దానిలో జరగాలి చెల్లి పెళ్లి మళ్ళీ ఇది తంతు. ఇప్పుడు ఆ సినిమా డైలాగ్ ఎందుకు గుర్తొచ్చింది సార్ మీకు? మళ్ళా సీజ్ చేస్తారా? ఏమన్నా అర్థం ఉందా? భలే లింకు చేస్తారు సార్ మీరు మాత్రంగా. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మళ్ళీ ఆశ్చర్యం వేసిందా? ఏమన్నారు సార్ పవన్ సారు? ఆర్డీఎస్ వస్తే ఏం చేస్తాం? కసప్ వచ్చి కాల్ చేస్తే ఏం చేస్తాం? ఓయమ్మో, పాకిస్తాన్ వస్తే ఏం చేస్తాం? సార్ ఆపండి సార్, మీరు అటు చెప్తుంటే నాకు భలే భయం వేస్తోందా. ఏం పోయగలవని నాకు అర్థం కాలేదు. ఇప్పుడు అది కాదు కానీ పోర్ట్లో జరుగుతుండే దందా మీద లోతుగా విచారణ చేస్తారంట. లోతుగా విచారణ జరపాలి. లోతుగానే జరుపుతారు సార్ విచారణ. జరుపు ఎవడు కాదన్నాడు? ఎంత లోతులో జరపాలి విచారణ అన్నది ఆలోచిస్తున్నారు సార్ వాళ్ళు. బాగా లోతుగా విచారణ జరపండి. అసలు నాకు తెలియక అడగతా, అధికారంలో వాళ్ళుండి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏంటి సార్ వాళ్ళు? అసలు మీరెవరండి ప్రశ్నించడానికి? నాకు అర్థం కాదు. మేము కదా ప్రశ్నించాల్సింది. మీరు ప్రశ్నించక ముందే వాళ్ళు ప్రశ్నిస్తే మీకు ప్రశ్నించడానికి ఇంకేమీ ఉండదనే ఐడియాతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు సార్ వాళ్ళు. అప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎందుకు సార్? అధికారం ఉంది, వాళ్ళే మేమా? ఇప్పుడు మీరు ఇట్లా అడుగుతుంటే నాకు కూడా డౌట్ వస్తుంది సార్. అధికారంలో ఉండేది వాళ్ళ మీరా? అధికారంలో ఉంది మూడు ఆయన. ఒకరు ఉప ముఖ్యమంత్రి, ఇంకో ఆయన పౌర సరఫరాల శాఖ మంత్రి. వీళ్ళెళ్ళి కాకినాడలో ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రభుత్వంలో ఉండి అధికారులు సహకరించడం లేదు అంటారు ఏంటి సార్ వాళ్ళు? ఒక పెద్ద డ్రామా, చేతగాని తనం. డ్రామాలు కామనే కదా సార్. నేను నిన్న కూడా చెప్పా, కాకినాడలోనే ఉంటాడు. ఎవరు? మన పౌర సరఫరాల శాఖ మంత్రి. అక్కడ ఎందుకు ఉంటాడు ఆయన? ఫుల్ కలెక్షన్. అవునా? మీకంటే తెలుసు సార్. ఇది ఏ మిల్లోనే చెబుతారు. వాళ్ళకి సవాల వ్యవహారాలు, లెక్కలు, మతలబులు ఉంటాయి. మనకెందుకు సార్? మళ్ళా ఏమన్నా అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. సొమ్ము ఒకటిది సోకొకటిది అనే సామెతని బాగా ఫాలో అవుతా ఫోజులు కొడతా ఫోటోలు దిగుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని సటైర్ వేశారు కేటీఆర్. సంవత్సరం నుంచి తిట్లు, ఓట్లు, తూట్లు తప్ప చేసింది ఏమీ లేదని ఫైర్ అయిపోయారు ఆయన. నువ్వు ఇలాగే రెచ్చిపోతే రాహుల్ గాంధీకి ఉత్తరం రాస్తా అని రేవంత్ రెడ్డిని బెదిరించారు కూడా. ఇంకా ఏం చెప్తారో చూద్దాం. నమస్తే సార్, మొదలు పెట్టండి. సంవత్సరం నిండింది. నిండింది. ఈ సంవత్సరం పాలన ఎలాగుంది సార్? మరి సంవత్సరం నిండిన తర్వాత ఏం సాధించినవయ్యా నువ్వు అని చెప్పారు అని అడిగితే చెప్పడానికి సమాధానాలు లేవు. మీరు పోయేటప్పుడు ఖజానా అంతా ఖాళీ చేసిపోయారంట కదా సార్. అప్పులకి వడ్డీలు కట్టలేక సస్తున్నాం అని అంటున్నారు ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే
మళ్ళీ అప్పులు అంటూ తప్పుడు కూతలు గుస్తా ఉన్నాడు. దమ్ముంటే అప్పుల మీద చర్చకు రావాలని వాళ్ళు సవాల్ కూడా ఇచ్చారు సార్. అప్పుల మీద కాదు జరగాల్సింది, నీ తప్పుల మీద చర్చ. అప్పులు తప్పులు రెండిటి మీద చర్చించండి సార్, ఒక పని అయిపోద్ది. సూటిగా ఇవాళ కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం, దమ్ముంటే సమాధానం చెప్పు. అడగండి, వాళ్ళు ఏం భయపడతారా ఏందా? మీరేం అడిగినా టకా టకా అని చెప్పేస్తారు. నువ్వు సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆ పదవి స్థాయి కూడా దిగదార్చినావు. నువ్వు అంత కాని పని ఏం చేశారు సార్ ఆయన? నోటికి వచ్చినట్టు తెల్లారలేస్తే కాకి కూతలు. మీరు కూడా ఎక్కడా తగ్గడం లేదు కదా. మా నాయకులు ఎప్పుడు చెప్తా ఉంటారు, ఏం చెప్తుంటారు? కేసీఆర్ కు తిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇచ్చిన హామీలకు తూట్లు. తిట్లు ఒట్లు తూట్లు. ఆహా, పంచి అదిరిపోయింది సార్. ఒక స్లోగన్ తయారు చేయించి సోషల్ మీడియాలో పెట్టండి, అదిరిపోద్ది. ఇవాళ కొత్త స్లోగన్ పెట్టినాడు. ఏంటా కొత్త స్లోగను? తెలంగాణ రైజింగ్ అట, తెలంగాణ రైజింగ్ అట. ఎండ్ల రైజింగ్ అంటే రైజింగ్ అవడం లేదా? ఎండ్ల రైజింగ్ అవుతుంది చెప్పు. ఇది మరీ బాగుంది. నన్ను అడిగితే నేనేం చెప్పేది, మీరే చెప్పండి. ఇండియా షేనింగ్ అని అప్పట్లో ఒకళ్ళు వాగిండ్రు, వాళ్ళు అడ్రస్ లేకుండా వీకిండ్రు. ఇప్పుడు తెలంగాణ రైజింగా కాదా అది చెప్పండి. రేవంత్ బ్రదర్స్ రైజింగ్, తెలంగాణ మాత్రం ఫాలింగ్, ఇది పక్కా. మీ పాలన కంటే ఇప్పుడు బాగా రైజింగ్ అవుతుందంట కదా. నీకు శాతనైతే నీ కొండారెడ్డి పల్లెకి పోయి ఆడ కూర్చో, రచ్చబండ మీద కూర్చొని పోలీసు వాళ్ళని పక్కకు పెట్టి అడుగు, చెప్తారు రైజింగా ఫాలింగా ఏందో చెప్తారు. ఫైనల్గా మీరు సీఎంని ఏం డిమాండ్ చేస్తున్నారో చెప్పండి సార్. 12 నెలల పాలన మొత్తం నువ్వు పీకింది ఏందని నేను అడుగుతాను. అట్టా పీకుడు గోకుడు అని కాకుండా కొంచెం సాఫ్ట్గా అడగండి సార్. వాస్తవాలు చెప్పడానికే ప్రజలకు ఈ ప్రెస్ మీట్ పెట్టినా, నేను తిట్టడానికి కాదు. సరే అడగండి. ఇవాళ వచ్చి మళ్ళీ దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నా ఈ సన్నాసి ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా సార్. ఇప్పుడే తిట్టను అన్నారు, మళ్ళా స్టార్ట్ చేశారు. దమ్ముంటే అప్పులపై కారు కూతలు కాదు, సమర్థ పాలన పైన శ్వేతపత్రం విడుదల చెయ్యి. శ్వేతపత్రం విడుదల చేయకపోతే ఏం చేస్తారు మీరు? రాహుల్ గాంధీకి రేపు ఎల్లుండి ఉత్తరం రాస్తా. ఏమి రాస్తారు సార్ ఆ ఉత్తరంలో? మొత్తం నీ బండారం ఏందో, నీ కథ ఏందో. అయినా రాహుల్ గాంధీకి మీరు ఉత్తరం రాయడం ఏంది సార్? రేవంత్ సార్ గురించి ఆయనకి తెలీదా? ఆయనకు తెలియదని నేను అనుకుంటలేను. మరి ఆయనకి తెలుసు అనుకున్నప్పుడు ఉత్తరం రాయడం ఎందుకు సార్? కానీ తెలిసినా తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నాడు ఆయన కూడా. యాక్టింగ్ చేస్తున్నాడు. ఏమి యాక్టింగ్ చేస్తున్నాడు? స్వాతిముత్యం యాక్టింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయన బండారం నీ బండారం బయట పెట్టాలి కాబట్టి చెప్తున్నా. తెలిసినా తెలియనట్టుగా స్వాతిముత్యం యాక్టింగ్ చేస్తునేటప్పుడు మీరు ఉత్తరం రాస్తే అది చదివినా చదవనట్టుగా యాక్టింగ్ చేస్తే మీరేం చేస్తారు? రేవంత్ రెడ్డి నిన్ను వదిలిపెట్టం. ఆయన కూడా మిమ్మల్ని వదిలిపెట్టడం లేదు కదా సార్. ఎక్కడికి వెళ్ళినా గట్టిగా ఇచ్చి పడేస్తున్నాడు కదా. నోరు బారేసుకోవడం, పనికి మళ్ళీ కారు కూతలు కోయడం, ఇంకా మళ్ళీ మీదికెళ్ళి చిల్లర మాటలు. ఫామ్ హౌస్ గురించి కూడా ఏదో అన్నారు కదా రేవంత్ సార్, విన్నారా మీరా? కేసీఆర్ కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందట. మరి దానికి మీ రియాక్షన్ ఏంది? నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే రియల్ ఎస్టేట్ బ్రోకర్వా? ముఖ్యమంత్రి ఏం కాదా? కేసీఆర్ కు 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉంటే నీకు రాసిస్తాం చలో. ఏదో కొద్దిగా స్ట్రాంగ్ గా ఉండాలని ఓ డైలాగ్ వాడుంటాలేండి సార్. సిగ్గు శరం ఏమైనా అనుకుంటారేమో అనే ఇంగితం ఏది లేదు. అంతే అంటారా? మీరు 7 లక్షల కోట్లు అప్పులు చేశారంట కదా. అసలు 7 లక్షల కోట్ల అప్పు ఎక్కడిది? ఇంతకంటే చిల్లర మాట ఉంటుందా ఇంకోటి? ఈ 10 ఏళ్లలో మీరు చేసిన అభివృద్ధి కూడా ఏమి లేదు అని అంటున్నారు సార్ వాళ్ళు. మేము తీసుకొచ్చిన కంపెనీలకు రిబ్బన్ కటింగ్ చేసి పోజులు కొట్టుడు కాదు. అసలు మీరేం కంపెనీలు తీసుకొచ్చారో చెప్పండి సార్, నలుగురికి తెలియాలి కదా. మేము కోకాకోలా తెస్తే నేను ఆడవై ఈ మొగోడు ఏదో పెద్ద పోజులు కొట్టినట్టు ఇట్లా పట్టుకోయిందో ఇట్లా నువ్వు పీకిందేముందల్లా. ఓహో, అది మీరు తీసుకొచ్చారా? ఎవరు తీసుకొస్తే ఏమి లేండి సార్. ఈయననే చెప్పిండు ఒకసారి ఏదో మీటింగ్ లో. ఏమని? నా నోట్లకెళ్ళి ఒక మాట వచ్చిందంటే జీవో అన్నాడు. అంతే కదా, సీఎం మాట అంటే మాటే. ఆయన నోట్లకెళ్ళి రాగానే అవేం వేదాలు కావు, అవేం శిలా శాసనాలు కావు, ఆయన ఏం శివగామి కాదు. అంటే ఇప్పుడు ఏమంటారు సార్ మీరు? ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వం ఏం చేయలేదు అంటారా? మీరు ఇక్కడికి వెళ్ళి సీదా ఆ గొట్టాలు తీసుకొని వన్రి. గొట్టాలు కాదు సార్, మైకులు. ఏ గొట్టాలో మైకులు ఏదో ఒకటి కాదు సార్, మైకులు మైక్రోఫోన్లు చిన్న చిన్న ఏమేమి వచ్చినాయి కొత్తగా, అవన్నీ పట్టుకొని వన్రి. ఇప్పుడు వద్దులేండి సార్, ఇంకా చాలా మందితో మాట్లాడాల్సింది ఉంది, తర్వాత వెళ్ళి అడుగుతాం. ఓకేనా? ఏమండి, రోజు జిమ్లో కసరత్తులు చేసి కన్నులు పెంచిన కుర్రాన్ని తీసుకెళ్ళి పెళ్లి చేస్తే తెల్లారేసరికి బిడ్డను పుట్టిస్తాడా? అలా ఎలా కుదురుతుంది? బిడ్డ పుట్టాలంటే 9 నెలలు ఆగాల్సిందే కదా. అదే పాయింట్ పట్టుకున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సార్. మేము అధికారంలోకి వచ్చి 10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఏమైంది అని అడిగితే ఎట్టా అని బీఆర్ఎస్ లీడర్లని ప్రశ్నిస్తున్నాడు ఆయన ఇంట్లో వండుకున్నాడు, ఇద్దరు ఊరి మీద కొదిలేడు. ఎవరు? కేసీఆర్ సారా? మాటికి కేసీఆర్ సార్ని ఎందుకు సార్ లాగుతారు మీరు? గ్రామాలలో మనం మైసమ్మకి ఇచ్చి పెడుతుంటాం పోతులా. అవి ఊరి మీద పడతాయి, మేస్తాయి, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతాయి. ఇప్పుడు ఆ పోతుల గురించి ఎందుకు చెప్తున్నారు సార్? అచ్చం అట్లనే మాట్లాడుతున్నారు ఇద్దరు, అచ్చోసిన ఆంబోతుల్లాక్. ఆ పోతులు ఆంబోతులు వదిలేయండి సార్. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఏం చేశారో చెప్పండి అంటున్నారు వాళ్ళు. 10 ఏళ్ళు వాళ్ళు చేసిందేంది, 10 నెలల మనం చేసిందేందో చర్చ చేద్దామంటే రారు. వస్తాం కానీ ముందు మీరు ఇచ్చిన హామీల మీద చర్చిద్దాం అంటున్నారు సార్ వాళ్ళు.
రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. రాళ్ళు ఇసురుతారు, పోయి చెట్లలో దాచుకుంటారు. చెట్లలోంచి బయటికి రమ్మని చెప్పండి. రావాయ్ అన్నట్టు చూసినావా, నన్ను గిల్లుతున్నాడు గిచ్చుతున్నాడు అని అంటారు ఇద్దరు. సరే, వాళ్ళని చెట్లలోనే వదిలేయండి. ఇప్పుడు మీరు చేపట్టబోయే ప్రోగ్రాం ఏందో చెప్పండి. 1 కోటి మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేసే బాధ్యత మీ తమ్ముడుగా, మీ అన్నగా నాది. 1 కోటి మంది మంచిదే కదా, చేయండి మరి. ఆ 1 కోటి ఓట్లు పోలింగ్ బూత్ లో డబ్బాల పడితే మా సోదరులు ఓటు వేసినా వేయకపోయినా రెండోసారి అల్కగా ముఖ్యమంత్రి అవుతాను ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నాను. అమ్మా, పెద్ద స్కెచ్ చేశారు కదా సార్ మీరు. సరే, ఆడబిడ్డల ఓట్ల మీద ఫోకస్ పెట్టారు, మరి అక్కడ ఉండే సోదరుల ఓట్లు వద్దా సార్ మీకు? ఆడబిడ్డలు ఇచ్చేది అసలు అవుతుంది, మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి. మా సోదరులు వేసే ఓట్లు బోనస్ అవుతాయి. అబ్బో, లెక్కలన్నీ పక్కాగా వేసుకుని వచ్చారన్నమాట. అవును, మేము జాబ్ నోటిఫికేషన్లు ఇస్తే మీరు వచ్చి నియామకాలు చేపట్టి ఫోజులు కొడుతున్నారు అంటున్నారు సార్ బీఆర్ఎస్ వాళ్ళు. అన్నీ ఉన్నా అల్లు నోట్ల శని ఉన్నాయని హరీష్ రావు గారు, నువ్వు నీ మామ కలిసి నియామకాలు చేపట్టినుంటే మాకెందుకు వస్తుండేనాయా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు మీ అకౌంట్లో వేసుకుంటున్నారంట సార్ మీరు. ఇవాళ వాళ్ళ బాధ ఏందో నాకు అర్థమైతలే. మీ పరిపాలన సరిగ్గా లేదంట. పొద్దున్న లేస్తే ఒకటే ఏడుపు శాపనార్థాలు. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని, ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని. రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, ఒక్క పని కూడా జరగడం లేదని దుమ్మెత్తి పోస్తున్నారు సార్ వాళ్ళు. 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా, మీకు ఇంత తెలివితేటలు ఉంటే ఓటు చేయొద్దు అన్నాడు. వాళ్ళు బాగానే చేశారంట సార్, మీరు వచ్చాకనే అభివృద్ధి కుంటుపడిందంట. తెల్లారకు ముందే కొత్త పిచ్చగాడు పొద్దుకు తిరగాడు అన్నట్టు పొద్దున్న లేస్తే తలా ఒదికు చేరి ఈ ప్రభుత్వాన్ని పని చేయనీయము అని అంటున్నారు. మీరు సీఎం అయ్యాక ఏం చేశారు అనేది వాళ్ళ ప్రశ్న సార్. ఇవాళ 5 ఏళ్ల కోసం ఎన్నుకున్న ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందా ఒకటే రోజు? ఒక సంవత్సరంలో అంతా ఎంతో చేసి చూపించాలి కదా సార్. ఎంత కండలు తిరిగిన 6 ప్యాక్ ఉన్న పిల్లగానికి 6 అడుగులు ఆజానుబాహు అంటారు కదా, అట్లాంటి కండలు తిరిగిన వాడికి పెళ్లి చేస్తే ఒకటే రోజు పిల్లలు అవుతారా చెప్పండి. ఎలా అవుతారు సార్? 9 నెలలు ఆగాలి కదా. అప్పుడే ఎందుకంత ఆతృత అని నేను అడుగుతున్నా. ఇంకెన్ని రోజులు ఆగాల? ఏందా మీ బాధ మీ దుఃఖము? ఇంకెంతకాలం టైం తీసుకుంటారు సార్? వాళ్ళు ఆగడం లేదు అక్కడ. ఏంది తండ్రి కొడుకు అల్లుడు చూడుండ్రి, వాళ్ళు మిమ్మల్ని వదిలిపెట్టే సమస్య లేదు అంటున్నారు సార్. 10 ఏళ్ళు వాళ్ళే కదా కుర్చీలు ఉన్నది, 10 నెలలు కూడా ఓపిక పట్టారా? 10 నెలలు సరిపోలేదా మీకు? మేమేమో అల్లాటప్పకు వచ్చినామా అడుక్కొని వచ్చినామా? మరి ఎలా వచ్చారు? మిమ్మల్ని బొందబెట్టి మమ్మల్ని కుర్చీలో కూర్చోబెడితేనే కదా ఇవాళ మేము వచ్చింది. అప్పుడే దిగిపో అని అంటే ఏంది? రండి బాబు రండి, ఆలోచించిన ఆశాభంగం. త్వరపడండి, ఊరు పేరు చెప్పండి, బహుమతి గెలుచుకోండి అని ఒక బ్రహ్మాండమైన ఆఫర్ అనౌన్స్ చేశారు కన్నబాబు సార్. ఈ కూటమి పాలనలో అది దొరకని ఊరు చెప్తే అదిరిపోయే గిఫ్ట్ అందిస్తా అని ఆయన చెప్పారు. ఆ ఊరు ఏందో, ఆయన ఇచ్చే గిఫ్ట్ ఏందో తెలుసుకుందాం. ఎలా ఉంది సార్ కూటమి పాలన? గుడ్డ కాల్చి మొహాన్ని వేస్తాం, మీరు తుడుచుకోండి. బకెట్లు బురద చల్లుతాం, మీరు తుడుచుకోండి. సెన్సేషన్ కోసం ఏదైనా మాట్లాడతాం, మీరు పడండి. మీరు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా అరెస్టు చేస్తాం, జైల్లో వేస్తాం, అనుభవించండి అన్నట్టుగా మీ పరిపాలన కొనసాగిస్తే ప్రజలందరూ చూస్తున్నారు. గిల్లితే గిల్లించుకోవాలి అని ఒక సినిమా డైలాగ్ ఉంది కదా, అట్టా వాళ్ళు బురద చల్లితే మీరు కూడా చల్లించుకోవాలా, లేదంటే రెడ్ బుక్ లో పేరు రాసుకుంటారు. మీరు రాసుకోండి, రెడ్ బుక్ లో రాసుకోండి, పేర్లు రాసుకోండి సార్. ఒక్కసారి రెడ్ బుక్ లో పేరు ఎక్కిందంటే అంతే సంగతిలో. ఏమనుకుంటున్నారు మీరు? అసలు మాకే అర్థం కావట్లే. ఏం అర్థం కావట్లేదు సార్? 6 నెలల కాలంలో ఇది సాధించామని చెప్పుకోవడానికి ఏం లేదు. ఏమీ లేదా? వాళ్ళు చేసే అభివృద్ధి మీకు కనిపించడం లేదు సార్. అమలు చేస్తున్న స్కీములు కూడా మీకు కనిపించడంలా. ఒక స్కీము, ఒక సూపర్ 6 ఏమీ లేదు. అయ్యి వదిలిపెట్టండి సార్. ఇంకేమీ చేయలేదా? విద్యుత్ ఛార్జీలు వడ్డించేశారు. వడ్డిస్తే వడ్డించనియండి, ఇంకేం చేయలేదా? గ్యాస్ బండ్లకు డబ్బులు పట్టలేదని జనం గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ బండ్లను వదిలేయండి సార్. ఇంకేం అభివృద్ధి పనులు చేయడం వాళ్ళ. గోతులు పోడ్చాలన్నా కూడా టోల్ ట్యాక్స్ వేయాల్సిందే అని సీఎం గారు అసెంబ్లీ సాక్షిగా చెబితే ఇంకెవడేం మాట్లాడతాడు? ఇసుక ఉచితంగా ఇస్తున్నారు కదా, ఇంకేం కావాలి సార్? ఇంకా ఉచిత ఇసుక, ఉచిత ఇసుకే. నేతి బీరకాయలు నెయ్యి ఎంతో, ఇసుకలో ఉచితం కూడా అంతే. అంతేనా? అసలు చాలా ఆశ్చర్యం. ఎందుకు ఆశ్చర్యం? ఒక ట్రక్ 16,000కి వినియోగదారుడికి చేరుతున్న రోజుల్లో దోపిడీ అన్నారు తెలుగుదేశం నాయకులు అందరూ. అన్నారు. మరి ఇప్పుడు ఇవాళ అదే ట్రక్ ఇసుక అదే క్వాంటిటీ 28,000కి కూడా దొరకకపోతే దాన్ని ఉచితం అంటున్నారు. దీన్ని ఏం చెప్పాలి మేము? ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అన్నట్టుగా వాళ్ళు ఉచితం అంటే అది ఉచితం కాదని అనుకోవాలి, వాళ్ళు ఇస్తాము అంటే అది ఇవ్వరని చెప్పుకోవాలి.
వాళ్ళు చేస్తాము అంటే అది చేయరు అని అర్థం. మీరు బెల్ట్ షాపు లేని ఊరు చూపిస్తే మీకు ఎంత బహుమానం కావాలో అంత ఇస్తాం. అదేంటి సార్ అలాగా అంటారు? ఏ ఊర్లో అన్నా బెల్ట్ షాపులు ఉంటే తోలు తీస్తా అని మొన్న వార్నింగ్ ఇచ్చారు కదా సార్ సీఎం గారు. ఏ ఊర్లో బెల్ట్ షాప్ లేదు చెప్పండి. అంటే అన్ని ఊళ్ళల్లో ఉన్నాయా? మా మిత్రులు చెప్తున్నారు ఈ మధ్యన, కొంతమంది మీడియా మిత్రులు కూడా, మీరు ఊర్లో అనకండి సార్, వీధిలో అనండి అని. మొన్నటి దాకా ఊళ్ళల్లో ఉండేవి, ఇప్పుడేమో వీధుల్లోకి వచ్చేసింది. ఇంకా ముందు ముందు ప్రతి ఇంటి ముందు కూడా ఒక షాప్ ఉంటుందేమో సార్. భలే ఫెసిలిటీ కదా ఇదే. డోర్ డెలివరీ సిస్టమ్ కూడా తెచ్చారు. అవునా? అరే ఇదేదో భలే బాగుందా. ఫోన్ కొట్టేస్తే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తారనమాట. సూపర్. 24/7 మందుల షాపులు కూడా తెరిచి ఉండవు, కానీ మందు షాపులు తెరిచి ఉంటున్నాయని చెప్తున్నారు అందరూ. మాకు ఆశ్చర్యంగా ఉంది. అప్పటి నుంచి మీరు వాళ్ళు అది చేయలేదు ఇది చేయలేదు అంటున్నారు, కానీ మందు బాబులకి ఇంతకంటే ఏ మంచి స్కీమ్ ఏం తెస్తారు సార్ వాళ్ళు. సీఎం రేవంత్ రెడ్డి పని అయిపోయింది. ఆయన కుర్చీకి ఇంతకు నీళ్లు వచ్చేసాయి. రేపో మాపో ఎవరో ఒకరు ఆయన్ని దోసేసి ఆ కుర్చీలో కూర్చుంటారు. అందుకే రేవంత్ రెడ్డి ఢిల్లీ చుట్టూ చెక్కలు కొడుతున్నాడు అని అంటున్నాడు హరీష్ రావు సార్. ఇంకా ఆయన ఏం చెప్తారో చూద్దాం. సార్, కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం గురించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడాలంటే ముందు మీ రేవంత్ రెడ్డి నీ చక్కగా చేయి. రాహుల్ మాట రేవంత్ రెడ్డి సార్ వింటారా? వినకపోతే ఎట్టా సార్? లేదా ఆయన నీకు వినకపోతే ఆయనను తొలగించు. అది ఏమన్నా సెక్యూరిటీ గార్డు జాబా సార్ పట్టమని తీసేయడానికి? ముఖ్యమంత్రి పదవి సార్, అంత ఈజీ కాదు. ఇలా అర్థమవుతుంది, రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కూడా అర్థమవుతుంది. ఢిల్లీకి పోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. మీరు మాటికి ఆయన కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నారంట కదా, అందుకే ఢిల్లీకి ట్రిప్పులు కొడుతున్నాడు ఆయన. ఈ మధ్య 5 ట్రిప్పులు 6 ట్రిప్పులు కొట్టినా ఢిల్లీలో రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. అయ్యో, మరి ఇప్పుడు ఏంది సార్ ఆయన పరిస్థితి? ఎవడు కుర్చీ గుంజుకుంటాడో అనేటువంటి ఫ్రస్ట్రేషన్ లో ఉంది. అవునా? మరి మంత్రుల పరిస్థితి ఏంది? మంత్రులు ఎవరు ఆయన మాట వింటున్నటువంటి పరిస్థితి లేదు. అంత ఆగమాగం. ఆ పార్టీలో ఏం జరుగుతుందో వాళ్ళకంటే మీ దగ్గర ఎక్కువ సమాచారం ఉన్నట్టుంది కదా. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అడగండి. ఏ ఉపన్యాసంలోనైనా కేసీఆర్ పేరెత్తకుండా నువ్వు స్పీచ్ ఇచ్చినావే? అట్టా కుదరదు సార్. కేసీఆర్ పేరుతోనే స్పీచ్ స్టార్ట్ అవుతుంది, ఆయన పేరుతోనే ఎండ్ అయింది. రేవంత్ సార్కి బాగా అచ్చొచ్చిన పేరు సార్ అది. ప్రజల గురించో, ఒక పాలసీ గురించో, ఒక అభివృద్ధి గురించో ఎప్పుడన్నా మాట్లాడినావా? మధ్యలో మాట్లాడుతున్నారు కదా సార్, ఏం లేదా మీరా? నువ్వు నోరెత్తితే పేగులు మెడలేసుక తిరుగుతా, గోటీలాడతా, అమ్మా లాగులో తొండలు జొరగొడతా, పిచ్చి బూతులు తప్పైన ఒక చక్కటి మాట మాట్లాడినావా? ఆ మాటకు వస్తే మీరు కూడా గట్టిగానే ఇస్తున్నారు కదా సార్. నీ నిద్రల కలల కూడా నీ కేసీఆర్ కనబడుతున్నాడు. అసలు సీఎం సార్ నిద్రపోతున్నాడో లేదో, మీరందరూ కలిసి దిగిపో అని ఆయన ఎంటపడుతుంటే నిద్ర ఎలా పట్టదు సార్? కళ్ళు ఎలా వస్తాయి సార్? ఒకప్పుడు టీడీపీ జనసేన నాయకులు బాదుడే అని దీర్ఘాలు తీసుకుంటా స్లోగన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ బాదుడు బ్యాచ్లు ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడ దొంగలు అక్కడే గప్చిప్ అన్నట్టుగా మాయమైపోయాయి. కూటమి అధికారంలోకి వచ్చాక బాదుడు కాదు దంచుడు మొదలైంది అంటున్నారు కోటి సత్యనారాయణ సార్. చెప్పండి సార్. రాబోయే 5 సంవత్సరాలు పెంచమని చెప్పిన తర్వాత ఈ వచ్చిన 6 నెలల్లో 2 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచడం జరిగింది. పెంచం అని ఆయన ఎక్కడ అన్నారు సార్? ఊరికే చెప్పడం కాదు సార్, మీ దగ్గర ఏమన్నా సాక్ష్యం ఉంటే ప్రవేశపెట్టండి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 100 చెప్తారు సార్, అవన్నీ నమ్ముతారా ఏందా? ఇంతకీ ఎంత పెంచారు సార్ కరెంట్ ఛార్జీలు? మొట్టమొదటిసారి 6,073,36 రూపాయలు పెంచారు. మొదటిసారి అంటున్నారు, అంటే రెండో కోటింగ్ కూడా ఉందా? అదెంత? మళ్ళీ రెండోసారి ఇప్పుడు రేపు జనవరి నుంచి వసూలు చేసేలాగా 9,412 కోట్ల రూపాయలు. ఇంతేనా, లేకపోతే 3వ రౌండ్ కూడా ఉందా? ఈనాడు పేపర్ రాస్తుంది. ఏమి రాస్తుంది? మా బాబు ప్రపంచ అంబాసిడర్. తప్పే ఉంది సార్. దేనికి ప్రపంచ అంబాసిడర్? దేనికి అంటారు ఏంది సార్, మీకు తెలీదా? మోసం చేయడానికి బ్రాండ్ అంబాసిడరా? అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే మోసం చేసినట్ట? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? ప్రజలను వంచడానికి బ్రాండ్ అంబాసిడరా? అంటే కరెంటు ఛార్జీలు తగ్గిస్తానని చెప్పి పెంచితే ప్రజలను వంచినట్ట? అది కరెక్ట్ కాదు సార్. ఎలక్షన్లకు ముందు బాదుడే కార్యక్రమం అని చెప్పి పెట్రోల్ బంకుల దగ్గర తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఎలా ఉంది సార్ పరిస్థితి? ఇవాళ పప్పు దినుసులు కానీ, వంట నూనెలు కానీ, కూరగాయలు కానీ, నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా సరే ఈ 6 నెలల కాలంలో ఎంత రేట్లు పెరిగిపోయినాయి. అప్పుడు
బాదుడే అని మొత్తుకున్న బ్యాచ్లన్నీ ఎక్కడికి వెళ్ళాయి సార్? సివిల్ సప్లై మినిస్టర్ ఎప్పుడన్నా దీని మీద రివ్యూ పెట్టట్లేదా? ఇప్పుడు ఆయన కాకినాడలో పర్మనెంట్గా కాకినాడలో ఉంటున్నాడు ఏంటో మరి ఈ మధ్యన తెలియదు ఎందుకు ఉంటున్నాడో. ఇందాక రాంబాబు సార్ చెప్పారు కదా, చూస్తారా సార్ ఒకసారి? రాంబాబు గారు ఇందాక మీరేం చెప్పారో మళ్ళీ ఒకసారి చెప్పండి ఆయనకి. ఫుల్ కలెక్షన్ విన్నారు కదా, అది మ్యాటర్. బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. ఏం షూరిటీ ఇచ్చారండి? ఏం గ్యారంటీ ఇచ్చారు? మరి వాళ్ళ పార్టీ లీడర్లు ఒకరి వెనకాల ఒకరు క్యూలో వచ్చి మా పాలన బేషు శబాషు అని భుజాలు చరుచుకుంటున్నారు కదా సార్. ఎవడో సన్నాసులు కూర్చోబెట్టి వాళ్ళతో ఏదో నోటుకు వచ్చినట్టు అలా వాగితే అడిగి తాడు బొంగరం లేనోడు అది ఏదో మాట్లాడతాడు. ఏమీ లేని ఆకు ఎగిరి పడుతుంది అన్నట్టుగా ఇప్పుడు తాడు బొంగరం లేని వాళ్ళకే ఉంది సార్ ఫుల్ డిమాండ్. మొన్న తెలంగాణలో చాలా చోట్ల భూమి కంపించింది కదా. అసలు భూకంపాలు ఎలా వస్తాయో తెలుసా మీకు? ఎందుకు వస్తాయంటే భూమి పొరల్లో సర్దుబాట్ల వల్ల భూమి కంపిస్తుంది అని సైంటిస్టులు చెప్పే మాట. అయితే ఆ సిద్ధాంతం తప్పు అని అంటున్నాడు ఓ ఎమ్మెల్యే. సైంటిస్టుల కంటే ఎక్కువ తెలుసా ఎమ్మెల్యేలకి అని మీ డౌట్ కదా. ఒక్కసారి ఆయన ఏం చెప్తాడో వినండి. రేవంత్ రెడ్డి గారు అన్ని దేవుళ్ళ మీద ఒట్లేసి నేను రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 తారీఖు వరకు తెలంగాణలో ఉన్న ప్రతి రైతుకి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ప్రమాణం చేసిండు. అవును చేశాడు. అయితే ఇలా రుణమాఫీ నువ్వు చేయకపోతే దాని రియాక్షన్ నువ్వు చూసినావా రేవంత్ రెడ్డి? ఏమి రియాక్షన్ సార్? రుణాల మీద వడ్డీలు పెరిగిపోతున్నాయి ఏందా? అంటే దేవుళ్ళు ఒక వార్నింగ్ పంపిస్తా ఉన్నారు. దేవుళ్ళు వార్నింగ్ పంపిస్తున్నారా? అయితే గీత బ్యాంక్ మేనేజర్లు నోటీసులు పంపించాలి కానీ దేవుళ్ళు వార్నింగ్ పంపించడం ఏంటి సార్? ఇలా దేవుడే పై నుంచి నీకు సిగ్నల్ పంపించిండు. అవునా? నిజమా? ఏం సిగ్నల్ పంపించాడు సార్ దేవుడు? నువ్వు నా మీద ఒట్లేసి అబద్ధాలు చెప్తా ఉన్నావు బిడ్డ, జాగ్రత్తగా ఉండు అనే ఇవాళ భూకంపం తెప్పించిండు తెలంగాణలో. వామ్మో, ఇదేందయ్యా ఇది నేను ఎప్పుడు ఇలా రేవంత్ సార్ మీద దేవుడి కోపం వచ్చి భూకంపాలు తెప్పించాడా? ఇలా రేవంత్ రెడ్డి గారు చేసిన పాపాలకి ఇలా భూకంపం వస్తుంది తెలంగాణలో. మరి ఇప్పుడు ఎలా సార్? మరి శాంతి పూజలు ఏమన్నా చేస్తే దేవుడి కోపం చల్లారుతుందా ఏందా? కొంచెం ఎవరన్నా అయ్యగారిని అడిగి కనుక్కోండి సార్. రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇది. ఏంది సార్ మీరు? పాపాలు శాపాలు కోపాలు తాపాలకి భూకంపం వస్తుందా సార్? రేవంత్ రెడ్డి గారు దేవుళ్ళ మీద ఒట్టేసి అబద్ధాలు ఆడినందుకే ఇవాళ భూకంపం వచ్చింది. ఊరుకోండి సార్, మీరు మోకాలకి బోడిగుండుకి ముడి పెడతారేంది? రేవంత్ రెడ్డి సార్ మీద కోపం ఉంటే వేరే విధంగా చూపించండి, అంతేగాని ఈ కితకితలేంది సార్? ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయనకైనా ఏమనుకుంటుండో అర్థమవుతలేదు. మీరేమనుకుంటున్నారో అది చెప్పండి. అయ్యా దేవుడా, నీకు దండం పెడుతున్న మీడియా ద్వారా మధ్యలో మీడియా ఎందుకు సార్? డైరెక్ట్గా ఆయనకే దండం పెట్టండి, పైన చూస్తుంటాడు కదా. మా తెలంగాణ ప్రజలు ఏ తప్పులు చేయలేదు. ప్రజలు ఎప్పుడు తప్పు చేయరు సార్. మా తెలంగాణ ప్రజలు మీ మీద ఒట్లేసి అబద్ధాలు ఆడలేదు. అవును, ఆడలేదు. దయచేసి మా తెలంగాణ ప్రజలను మాత్రం కాపాడతారు సార్, మీరేం వర్రీ కాబాకండి. ఏవి డ్రాస్టిక్ గా తీసుకోకండి డిసిషన్లని ఈ మీడియా ద్వారా అన్ని దేవుళ్ళకి నేను నా చేతులు జోడించి మరీ మొక్కుతా ఉన్నాను. ఓకే, రిక్వెస్ట్ చేశారు కదా, ఇక దేవుడు ఎలాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకోడు, సీరియస్ యాక్షన్ తీసుకోడు. ఏమంటారా? ఏమని ఉంటే అబద్ధాలు చెప్పిన రేవంత్ రెడ్డి మీద శిక్షించుకోగాని తెలంగాణ ప్రజల మీద మాత్రం దయచేసి శిక్షించకు సార్. అది సరే గానీ ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా ఏంది సార్? అసలు నా ఒక్కని ఫోనే కాదు, మా కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా కేటీఆర్ గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా హరీష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా కవిత గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, మా సంతోష్ రావు గారి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీరు అదే పని చేశారని అంటున్నారు సార్ వాళ్ళు. వీళ్ళే లంగ పనులు చేసుకుంటా దొంగ వరినట్టున్నది రేవంత్ రెడ్డి గారి తీరు. ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళకు కూడా ఏమన్నా చిన్న చితక శిక్షలు ఉంటే విధించమని ఆ దేవుణ్ణి కోరండి సార్, ఏమన్నా రిజల్ట్ ఉంటుందేమో చూద్దాం. ఇది ఇవాల్టి డింగ్ డాంగ్. మరిన్ని జామ్ జట్టుకులతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. స్టే ట్యూన్ టు సాక్షి టీవీ.